పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల శాసనసభ్యులు ఎర్రపతినేని శ్రీనివాసరావు హాజరయ్యారు. ఎన్నికల్లో కూటమి విజయానికి సహకరించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాల సైకో పరిపాలనకు ముగింపు చెప్పారని, ఇది ప్రజా విజయమని వారు తెలిపారు. గురజాల నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల్లో ఇబ్బంది పడ్డ ప్రతి కార్యకర్తని ఆదుకుంటామని వారు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక చారిత్రాత్మకం, ఒక సువర్ణ అధ్యాయం. సైలెంట్ వేవ్ అంటే ఒక నరరూప రాక్షసుడి పరిపాలనలో 5 సంవత్సరాలు అనేక రకాలైన ఇబ్బందులను ఎదుర్కొన్న ప్రజలు ఎవరికి ఓటేశారో చెప్పకుండా వాళ్ళ ప్రభుత్వ వ్యతిరేకతను ఏ విధంగా చాటుకున్నారో మనం చూసాం. 175 సీట్లకి కూటమికి 164 సీట్లు అందించే ఒక చారిత్రాత్మకమైన విజయాన్ని కూడా ప్రజలు ఇచ్చారు. ఇది మేము విజయంగా ఆనందించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మా భుజాలపై ఉంచిన బాధ్యతగా కూడా మేము గుర్తుపెట్టుకుంటున్నాం. 151 సీట్లు వచ్చినాయని అహంకారంతో ప్రదర్శిస్తే 11 సీట్లు ఎలా వచ్చినాయో చూశారు. అందుకనే గురజాల నియోజకవర్గంలో కూడా ఇటు గౌరవనీయులు జంగా కృష్ణమూర్తి గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నాతో 30 సంవత్సరాలుగా ప్రయాణిస్తున్న అందరూ యువత వచ్చారు. అదేవిధంగా జన సైనికులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు జరిగిన ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక చారిత్రాత్మకం, ఒక సువర్ణ అధ్యాయం. సైలెంట్ వేవ్ అంటే ఒక నరరూప రాక్షసుడి పరిపాలనలో 5 సంవత్సరాలు అనేక రకాలైన ఇబ్బందులను ఎదుర్కొన్న ప్రజలు ఎవరికి ఓటేశారో చెప్పకుండా వాళ్ళ